హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ పాటితో ఈ స్టోరీ ముగింపు చేస్తున్నాను. ఎవరికైనా బోర్ కొట్టింటే క్షమించండి. నెక్స్ట్ టైం ఇంకో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అవును భుజమ్మ, నిజంగానే వంశీ మంచివాడు కాబట్టి అందరూ వాడి పక్షాన్ని నిలబడి దానికి విడాకులు ఇచ్చేలా చేశారు. శనిది మళ్ళీ ఫోన్ చేస్తే నాకు చెప్పు. దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. సరే అత్తమ్మ, ఇంకోసారి ఫోన్ చేస్తే మీకు తప్పకుండా చెప్తాను. అది వచ్చి మీ కాపురంలో నిప్పులు పెట్టాలని చూస్తుందని నువ్వు అనుకోకు. నేను అంతవరకు ఎలా రాణిస్తాను? అది వీధిలోకి అడుగు పెట్టని ఎలా కొడతానంటే దెబ్బ కాళ్ళు చేతులు విరిగిపోవాలని శరణ్యపై పళ్ళు నూరింది కాంతమ్మ. సిరి ఇంకా ఏం మాట్లాడలేదు. బాబుని చాప్పై పడుకోబెట్టి బయట ఆరేసిన బట్టలు తెచ్చి మడతపెట్టి కబోర్డ్లో సర్ది బెడ్రూమ్కి వచ్చింది. మంచంపై అతమరిచి నిద్రపోతున్న వంశీని చూసి బాధపడింది. ఏంటో నీ కథ విన్న ప్రతిసారి మీపై మరింత ప్రేమ ఎక్కువైపోతుంది అనుకొని బట్టలు బీరువాలో పెట్టి వంశీ పక్కన పడుకొని టైం చూసింది. 3 అయింది. ఒక పావుగంట పడుకుందామని వంశీ గుండెల్లో తలదాచుకొని అలా కనురెప్పలు వాల్చింది. వెంటనే నిద్ర పట్టేసింది సిరికి. ఎంతో హాయిగా వంశీని గట్టిగా పట్టుకొని నిద్రపోతుంది సిరి. సరిగా 3:30 ఆ టైంకి వంశీకి మెలకు రావడంతో తన గుండెల్లో ఒదిగిన సిరిని ప్రేమగా నుదుటిని ముద్దు పెట్టి పైకి లేచి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చాడు. హాల్లో మనవడితో ఆడుకుంటుంది కాంతమ్మ. ఏమంటున్నాడమ్మా నా కొడుకు? మా నాన్న ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటాడు, ఎందుకు నాన్నమ్మ అని అడుగుతున్నారా? ఆహా, అవునా? నీ మనసులో మాట నా కొడుకు అంకన పెడుతున్నావు అన్నమాట. మరి లేకపోతే ఏంట్రా, ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటావు? కాస్త సిరిని కూడా బాగా చూసుకో. ఇప్పుడు నీ కోడలికి ఏం తక్కువైందనమ్మా? ఏం తక్కువ కాలేదు. ఈ టైంలో తనకి నీతో ఉండాలని మాట్లాడాలని అనిపిస్తుంది కదరా. పిల్లలతో ఆ టైం సాధారణంగా దొరకదు. బుజ్జిని కాసేపు బయటికి తీసుకొని వెళ్ళు, తన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నేను మొన్ననే అడిగానమ్మా, బాబాయ్ నా కొడుకుని వదిలేసి ఏమి రాను అంటూ నా నోరు మోయించింది. అందుకే ఇంక నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు తీసుకొని వెళ్ళు, వీడిని నేను చూసుకుంటాను. సరే తను పడుకుంది. రాత్రి అంతా వీడు వాళ్ళ అమ్మను పడుకోనివ్వలేదు. చీటికి మాటికి పాల కోసం లేస్తూనే ఉన్నాడు. పిల్లలతో అలానే ఉంటుందని బాబును వంశీకి ఇచ్చి టీ పెట్టడానికి కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఈలోపు పాల కోసం బాబు ఏడవడంతో వంశీ వాడిని ఊకొడుతూనే రూమ్కి తీసుకొచ్చి సిరిని డిస్టర్బ్ చేయకుండా ఇష్టం లేక తనే పాలు పట్టించి సిరి వంటిపై దుప్పటి కప్పి బయటికి తీసుకొచ్చాడు. బాబుని నాకెవరా, నువ్వు టీ తాగు అని బాబుని తీసుకొని భుజంపై వేసుకొని జోకొట్టింది. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. బాబు ఉయ్యాల్లో పడుకోబెట్టి మంచంపై పడుకున్న సిరిని చూసింది. నీరసంగా ఉంటే కానీ పడుకోదు, ఇప్పుడు లేపినా కుదురుండదు పని పని అంటూ అనుకుని ప్రేమగా సిరి తలనిమిరి బయటకు వచ్చింది. బుజ్జి లేవలేదమ్మా? లేదురా, నీరసం ఉన్నట్లుంది, పడుకోనుంది. నువ్వు బాబు దగ్గర కూర్చొని వంట చేస్తాను. సరే అమ్మా అని వంశీ రూమ్కి వచ్చాడు. బెడ్ మీద నిద్రపోతుంది సిరి. ఆమెను పట్టుకుని తన కౌగిల్లో బంధించాడు. బాబు కూడా చెవుడు చక్కగా నిద్రపోవడంతో వంశీ సిరి ఇద్దరు కూడా గంట వరకు పడుకునే ఉన్నారు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. బాబుతో ఇటు వంశీ ప్రేమతో అత్తమ్మ అనురాగంతో సిరి జీవితం చక్కగా సాగిపోతుంది. ఇటు శ్రీను వాళ్ళు కూడా మధ్య మధ్యలో రావటం, పలకరించి 2 రోజులు ఉండి వెళ్ళటం జరుగుతున్నాయి. శ్రీను షాప్ బాగా పేరు వచ్చింది. దానిపై మరో షాప్ పెట్టేలా ప్లాన్ వేసి బట్టల షాప్ కూడా పక్కన ఇంకోటి పెట్టాడు. వ్యాపారం అన్నీ బాగానే సాగుతున్నాయి. డబ్బు కొదవలేదు. ఇటు వంశీ మీద మరింత శ్రద్ధ పెట్టాడు. సొంతంగా బిల్డింగ్ ఒప్పుకొని తనే మనుషులు పెట్టుకొని బిల్డింగ్ పూర్తి చేయడంతో ఊరంతా వంశీకి మంచి పేరు వచ్చింది. చేతి నిండా కాంట్రాక్ట్లు వచ్చిన డబ్బును పాడు చేయకుండా తన అన్నయ్య మామగారి సలహాలు తీసుకొని సైట్ కొనడం, తనే స్వయంగా ఇల్లు కట్టి దాన్ని ఎక్కువ రేటుకి అమ్మటం, అలా వంశీ డబ్బు సంపాదించడం మొదలు చుట్టాడు. రోజుకు 2 లక్షలు ఇంటికి తేవటం జరుగుతుంది. బిల్డింగ్ సేల్ అయిన డబ్బును తెలివిగా అకౌంట్లో వేసి అవసరానికి మాత్రమే ఇంట్లోకి తెస్తున్నాడు. సిరి కారం, వడ్డానం, గాజులు, కాంతమ్మ గొలుసు, గాజులు అన్నీ కొనేసి ముందుగానే జాగ్రత్త పెట్టాడు. బాబు కూడా బంగారం కొని జాగ్రత్తగా పెట్టాడు. ఒక రకంగా వంశీ రేంజ్ మారిపోయింది. అతను సాదా సీదా వంశీ కాదు, పెద్ద పేరు పలుకుబడిన వంశీ అయ్యాడు. ఎంత డబ్బు, హోదా, పలుకుబడి అన్నీ ఉన్నా వంశీ మాత్రం తన మామగారు ఇచ్చిన వంటిని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఇల్లు వంశీకి బాగా నచ్చింది. ఇంకా సిరి ఖాళీగా ఉండటం ఇష్టం లేక బాబు స్కూల్ పంపించగానే కుట్టు మిషన్ నేర్చుకొని తెలివిగా జాకెట్ మోడల్గా కుట్టడం నేర్చుకొని తను సొంతంగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. రోజుకు 4 జాకెట్లు కుట్టినా 2000 అంత మంచిగా డిజైన్ పెట్టి మరీ కుడుతుంది. ఆ ఊర్లో బట్టలు కుట్టాలంటే సిరి పేరు వినపడుతుంది. నెలకి దాదాపుగా ఒక 30,000 దగ్గరగా సంపాదిస్తుంది మన బుజ్జి. కాంతమ్మ బాబుని చూసుకుంటూ సిరికి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు డ్రెస్ ఏదో అర్జెంట్ కుట్టాలి అని ఫోన్ చేయడంతో 11 అయ్యే వరకు మిషన్ కుడుతూనే ఉంది సిరి. అప్పుడే ఇంటికి వచ్చాడు వంశీ. కాంతమ్మ, వంశీ, బాబు, అయాన్ ఇద్దరూ ఒక రూమ్లో పడుకున్నారు. నిద్రపోకుండా మిషన్ కుడుతున్నావా?
అయిపోయిందండి, రేపు లక్ష్మి గారి అమ్మాయి పుట్టినరోజు అంట. అందుకే కుడుతున్నాను. డ్రెస్ మడతపెట్టి కవర్లో పెట్టి వంశీ దగ్గరికి వచ్చింది. ఎందుకు బుజ్జి మిషన్ మీదే ఉంటావు? కాస్తైనా నీ ఆరోగ్యం పట్టించుకోవా? నేనేమి 24 గంటలు కుడతలేదు. ఏదో ఖాళీగా ఉండటం ఇష్టం లేక కుడుతున్నా. ఇదిగో మాట్లాడితే ఇలా అంటావు. అమ్మ బాబు పడుకున్నారా? అవునండి. స్నానం చేసి భోజనం వడ్డిస్తా అని సిరి ఇచ్చిన టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. అతను తెచ్చిన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బు బీరువాలో పెట్టి లాకేసి వంశీ నైట్ టైం వేసుకునే బట్టలు తీసి బెడ్ మీద పెట్టి వచ్చింది. అతను రావడంతో భోజనం వడ్డించి తను పెట్టుకొని తింది. ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం చేశారు. చూడు, ఏమైనా పనులు ఉంటే పొద్దున్న చేద్దు. ముందు నువ్వు వచ్చి పడుకో. ఆ కళ్ళు చూసావా ఎలా ఉన్నాయో? వస్తానండి. వాళ్ళు తిన్న ప్లేట్స్ అన్ని కడిగి రూమ్కి వచ్చి వంశీని పట్టుకొని పడుకుంది. రేపు సండే కదా, బాబుని తీసుకొని బయటకు వెళ్దాం బుజ్జి. సరే అండి అని మాట్లాడుకుంటూ ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. ఆ రోజు సండే కావడంతో అయాన్ని రెడీ చేసి బయటికి తీసుకుని వెళ్ళారు వంశీ సిరి. పార్కులో బాబుని ఆడించి అటు నుంచి అటే రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వచ్చారు. ఆ రోజు కాంతమ్మ శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో ఈవినింగ్ బయట తిరిగి ఇంటికి వచ్చారు. వచ్చిన సిరి స్నానం చేసి బాబుకు స్నాక్స్ పెట్టింది. అయాన్ వాటిని తినేసి పడుకోవటం ఆలోచిస్తూ మంచంపై కూర్చుంది. బుజ్జి, ఏంటండి ఏమైంది? రెస్టారెంట్కి వెళ్ళాము, అప్పటి నుంచి నువ్వు డల్గా ఎందుకున్నావు? అలాంటిదేం లేదు అండి. చెప్పు బుజ్జి అని సిరి ప్రేమగా దగ్గర తీసుకున్నాడు. వంశీని హత్తుకుని ఆ రాక్షసు కనిపించాడండి, అందుకే నేను డల్ అయిపోయాను అని ఇంతకుముందు పెళ్ళైన అతని కోసం చెప్పగానే వంశీ చిన్నగా నవ్వుతూ, వాడి కోసం నువ్వెందుకు ఏడుస్తావు? ఆ విధవ చాలా టార్చర్ చేశాడండి నన్ను. వద్దు అని గతం ఏదైనా సరే ప్లీజ్ గుర్తు చేసుకోకు. నువ్వు బాధపడి నేను చూడలేను. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి బుజ్జి. ఇంతకుముందు నీ జీవితం వేరే, ఇప్పుడు వేరే. నీ జీవితంలో వంశీ ఉన్నాడు, అర్థమైందా? మీరు నా భర్తగా రావడం నా అదృష్టం అండి. నిజంగానే ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం మీరు నా జీవితంలోకి వచ్చారు. గతంలో నేను అంత బాధపడ్డాను, ఇప్పుడు సంతోషంగా ఉన్నా. మీరు లేకపోతే ఈ సిరి జీవితం శూన్యం అండి. అలాంటి మాటలు మాట్లాడకు బుజ్జి. ముందు నువ్వు ముఖం కడుక్కొనిరా, కాసేపు మనం కూడా పడుకుందాం. సరే అండి అని ఫేస్ వాష్ చేసుకుని బట్టలు మార్చుకొని బెడ్ మీద పడుకున్న వంశీ పక్కన పడుకుంది. వంశీ గారు, ఏంటి బుజ్జి అని సిరి దగ్గర తీసుకున్నాడు. అతని చేతిని తన కడుపు మీద పెట్టుకొని 2 వేలు చూపించి నవ్వుతూ చూసింది. వంశీ ఆనందం అంతా ఇంత కాదు, ఏ నిజమా? ఆశ్చర్యంగా అడిగాడు. అవునంటూ సిగ్గుతో అతని ఎదలో తలదాచుకుంది. ఆ దంపతుల ఆనందం అంతా ఇంత కాదు. నిజంగానే అర్థం చేసుకునే భార్య మనసును అర్థం చేసుకునే భర్త. ఇద్దరి ప్రేమ తప్ప గొడవలు ఎందుకుంటాయి? వంశీ ఎంత నరకం చూశాడో సిరి అంత నరకం చూసిందో వాళ్ళకే తెలుసు. ఆ దేవుడు కూడా వాళ్ళ బాధ చూడలేక ఇద్దరిని కలిపి ఒక్కటి చేసి సంతోషంగా ఉండేలా చేశాడు. ఇంతటితో ఈ కథ అయిపోతుంది.